నమస్తే, వెల్కమ్ టు డి ఛానల్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేదలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవితం అందించడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం ముందడుగు వేస్తుందని తెలిపిన రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కనీస వేతనం 26 చెల్లించడంతో పాటు గ్రాట్యుటీని అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరావధిక సమ్మెకు వివిధ రాజకీయ పార్టీల మహిళా సంఘాల మద్దతు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలో జరుగుతున్న వేడుకలకు సీఎం జగన్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. క్రిస్మస్ సందర్భంగా సీఎం జగన్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శత్రువుల పట్ల కూడా క్షమాపణ గుణం కలిగి ఉండాలని యేసుక్రీస్తు సందేశం ఇచ్చారని స్పష్టం చేశారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఇదే సమయంలో పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి సీఎం జగన్ అవార్డులను ప్రదానం చేశారు. శుభ సందర్భంలో క్రిస్మస్ను అడ్వాన్స్గా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ మంచి రోజులో ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు, ఇక్కడ వచ్చిన వారే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మెరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. పేదలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవితం అందించడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం ముందడుగు వేస్తుందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 30వ డివిజన్ 251 వార్డు సచివాలయ పరిధిలో బుధవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవతా శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. దావుబుచ్చయ్య కాలనీలో విస్తృతంగా పర్యటించి 191 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ప్రజలకు చేసిందేమీ లేక ముఖం చాటేసిన నేతలు గత ప్రభుత్వంలో ఉంటే ఈ ప్రభుత్వంలో గుమ్మం గుమ్మం తిరుగుతూ అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను ధైర్యంగా తీసుకోగలుగుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. గత టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలదే రాజ్యంగా ఉండేదని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను ప్రజలు తమ హక్కుగా వినియోగించుకుంటున్నారని చెప్పారు. పేదల భవిష్యత్ గురించి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇస్తున్న స్లోగన్స్ విని రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపుకే గ్యారంటీ లేదని, కనుకనే పవన్ కళ్యాణ్ ఇంటికి పరుగులు పెట్టారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు వీరిద్దరి బలం కూడా సరిపోదని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేతలుగా ఉండటం ఈ రాష్ట్ర దౌర్భాగ్యమని, అధికారంలో ఉన్నంత కాలం పేదలకు భవిష్యత్తు లేకుండా చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల అనుభవం ఉన్న అన్నదాతలకు గాని, యువత ఉద్యోగాలకు గాని, మహిళల ఆర్థికాభ్యున్నతికి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. దీంతో చివరకు ఆశ చూపి అయినా మరలా అధికారంలోకి రావాలని బాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. మరోవైపు యువగలం ఒక ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ అని, అధికారంలో ఉన్నప్పుడే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో లోకేష్ ఘోరంగా విఫలమయ్యారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. పాదయాత్రలో ఎక్కడా ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే లోకేష్ మాట్లాడుతూ వచ్చారని పేర్కొన్నారు. కనుక టీడీపీ నేతలు ఎన్ని పొర్లుదండాలు పెట్టినా చంద్రబాబుకు మరో అవకాశం ఇవ్వటానికి ప్రజలు ఏమాత్రం సిద్ధంగా లేరన్నారు. 2009లో ఏ విధంగా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి పాలన పగ్గాలు చేపట్టారో అంతకు మించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలలో విజయ దుందుంబి మ్రోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్తి చంద్రమౌళి, అక్బర్, పవన్ కుమార్ రెడ్డి, సుబ్బారెడ్డి, నారాయణ రెడ్డి, డి దుర్గారావు, ఎస్ రామకృష్ణ, డి కృష్ణ, తుంపాల వరప్రసాద్, నగర ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం, అలాగే పల్లెకి పోదాం అనే కార్యక్రమం కూడా ఈరోజు ఈ డివిజన్లో పరిసమాప్తమైంది. అలాగే ఈ డివిజన్లో ఒక వారం రోజుల పాటు స్థానిక కార్పొరేటర్ గారు, నేను, డిప్యూటీ మేయర్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు అందరూ కూడా గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వానికి, ఈ ప్రాంతానికి చాలా 100% తేడా కనపడుతోంది. గత పాలకులు నిర్లక్ష్యం చేసి ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. ఇప్పటికే ఈ డివిజన్లో దేవీనగర్ నుంచి
రామకృష్ణాపురం అలాగే గుణదలకి వెళ్ళే రోడ్లు, అలాగే అంతర్గత రోడ్లు, అలాగే హాస్పిటల్స్, అలాగే వాటర్ ట్యాంక్, ఒకటి కాదు అన్ని కార్యక్రమాలని కూడా ఈ 5 సంవత్సరాల్లో విడతల వారీగా అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఈ 10 రోజుల్లో అంటే సంక్రాంతి లోపు అనుకుందాం, సంక్రాంతి లోపు పూర్తిగా ఈ ఏరియాలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా మొట్టమొదట పూర్తి చేస్తాం. తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, తర్వాత మంచినీటి సౌకర్యం ఉంది. ఏదైనప్పటికీ కూడా మే మాసం లోపు ఆ 2 కూడా పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నాం. ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు, ఎక్కడైనా ఏ ఇష్యూ మా ముందుకు వచ్చినా కూడా ఆ సమస్యల్ని ఇప్పటికిప్పుడు పరిష్కరించేదానికి గడప గడపకి మన ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి అక్కడ ఏదైనా ఒక హై ఇంపాక్ట్ వర్క్ ఏదైనా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 30వ డివిజన్లో ఉన్నటువంటి 251వ సచివాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఈ సచివాలయం ఇవాళ పూర్తి చేసుకోవడం జరిగింది. మరి స్థానిక కార్పొరేటర్ గారు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ముందుకు నడుస్తూ ఉంది. గత సంవత్సరన్నర కాలంగా గడప గడప అనేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క గుమ్మం కూడా టచ్ చేసినటువంటి వైనం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏ గుమ్మంలో ఏ సమస్య ఉంది, ఆ సమస్య ఎలా తీర్చాలి అనేటువంటి కార్యక్రమంతోనే పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సచివాలయం వ్యవస్థ అలాగే విఎంసీ అధికారులు ఈ సంవత్సరన్నర కాలంగా డివిజన్ కార్పొరేటర్లు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రజల కోసమే పనిచేసినటువంటి వైన మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున నిధులు దీంతోపాటు మరి సచివాలయం వైజ్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల రూపాయలు ఇచ్చి మా కార్పొరేటర్లందరికీ కూడా చేదోడు వాదోడుగా, అవి కాకుండా ఇంకా ఎమ్మెల్యే గారు జనరల్ ఫండ్ నుంచి సుమారుగా ఒక్కొక్క డివిజన్కి వచ్చి 10-15 కోట్ల రూపాయలు 30 కోట్ల రూపాయల అభివృద్ధి పదంలో ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ముందుకెళ్తుంది అంటే అది కేవలం మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే గతంలో నేను విన్నాను ఒకసారి 150 కోట్ల రూపాయలతో మరి సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చెందింది అనేటువంటి మాటలు వింటూ ఉంటే గత పాలకులు మరి ఏం చేశారో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలా. ఎందుకంటే తూతు మంత్రంగా పాలన, ప్రజల యొక్క పరిపాలన అంటే ఏంటో, మార్క్ అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 4.5 సంవత్సరాల కాలంలో ముందుకెళ్తా ఉంది. 251వ సచివాలయంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో 7వ రోజుతో ఈ సచివాలయాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కూడా అందరినీ కూడా స్కీమ్ ఉన్నా లేకపోయినా కూడా అందరినీ వెళ్ళి కలిసి వారికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద కానీ ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతున్నటువంటి వారు, అర్హులైనటువంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈ ప్రాంతం అంతా కూడా వారందరినీ కలవటం జరిగింది. ఇప్పుడు 7 రోజుల్లో చేసినా కానీ మాకు ఇక్కడ కొత్తగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంలో కొంత కాలువలు అయ్యి సరిగ్గా లేవని చెప్పేసి మేజర్ సమస్య. రోడ్లు అనేది ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి చెప్పిందే చెప్పే అలవాటు మాకు లేదు. ఎందుకంటే చేసిన పని చూపిస్తున్నాం మీడియా ద్వారా అందరికీ కూడా. కనీస వేతనం 26,000 చెల్లించడంతో పాటు గ్రాట్యుటీని అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరావధిక సమ్మెకు వివిధ రాజకీయ పార్టీల మహిళా సంఘాల మద్దతు పెరుగుతుంది. తాజాగా అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనకు సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం, ఎంసీఏ పార్టీలకు చెందిన మహిళా సంఘాలు నగరంలో మద్దతు తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరావధిక సమ్మె రోజుకు ఉధృతమై 9వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీల సమ్మెకు వివిధ రాజకీయ పార్టీల మహిళా సంఘాల మద్దతు తెలుపుతున్నాయి. సిపిఐ, సిపిఎం, టీడీపీ, కాంగ్రెస్, జనసేన, ఎంసీసీఐ పార్టీలు ఇప్పటికే మద్దతు తెలుపగా ఆయా పార్టీలకు చెందిన మహిళా సంఘాలు అంగన్వాడీలకు సంఘీభావంగా లెనిన్ సెంటర్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జగన్ అంగన్వాడీలను మోసం చేస్తున్నారని వారు దుయ్యబట్టారు. చాలని జీతాలతో అంగన్వాడీలు తమ కుటుంబాలను పోషించుకోవటం దుర్లభంగా మారిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తామని నమ్మబలికిన జగన్ కనీసం తెలంగాణలో ఇస్తున్న వేతనాలు కూడా ఇవ్వకపోవడం దుర్మార్గమని మహిళలు మండిపడ్డారు. అంగన్వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో వారితో కలిసి ఐక్య పోరాటం చేస్తామని మహిళా సంఘాల నేతలు హెచ్చరించారు. అంగన్వాడీ శిబిరాన్ని సందర్శించిన మహిళా సంఘాల నేతలు వారికి సంఘీభావం తెలిపారు. గత 9 రోజులుగా రాష్ట్రంలో అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు 1,00,000 మంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే అక్క చెల్లెళ్ళ నిరంతరం జపం చేసే ముఖ్యమంత్రి ఆయన మీటింగులకి ఆడవాళ్ళు హాజరు కావాలా,
కానీ ఈ ఆడవాళ్ళ సమస్యల్ని పట్టించుకోకపోవటం సిగ్గుచేటైనటువంటి విషయం. ఇలాంటి వ్యక్తి ఒక్క నిమిషమైన గద్దెలో ఉండడానికి అర్హుడా అని మేము అడుగుతున్నాం. మేము హెచ్చరిక చేస్తున్నాం, 1,00,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది డ్వాక్రా అక్క చెల్లెళ్ల మద్దతు అంగన్వాడీ కార్యకర్తలకు ఉందనేటటువంటి విషయాన్ని గమనించమని చెప్పేసి కోరుతున్నాం. మీరు ఈరోజు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి IAS అధికారుల దగ్గర నుంచి ఇంకేమీ పని లేదన్నట్లు అంగన్వాడీ కేంద్రాలని బద్దలు కొట్టించి వాళ్ళకి తిండి పెట్టించే పని మీరు చేస్తున్నారు. సిగ్గుచేటైన విషయం కాదా అని నేను అడుగుతున్నా. 4 పిల్లల్ని బలవంతంగా తీసుకొచ్చి 6 అధికారులు కూర్చుని భోజనాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారే, ఎందుకు మీకు వ్యవహారం, ఎందుకు నిర్బంధం అంగన్వాడీ కార్యకర్తల మీద అని మేము అడుగుతున్నాం. నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో అంగన్వాడీ మహిళలందరికీ కూడా మీ అందరూ కూడా నా అక్క చెల్లెమ్మలు, మీకు న్యాయం చేస్తాను, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కంటే కూడా 1000 రూపాయలు ఎక్కువగా కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాను అని చెప్పి ఈ రోజున మాట తప్పి మరి పక్క రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18 రూపాయలు ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. మీరు మీ మాట నిలబెట్టుకోండి అని చెప్పి ఈ రోజున కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా లక్షలాది మంది అంగన్వాడీ మహిళలందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి 9 రోజులుగా ధర్నాలు చేస్తూ ఉంటే కనీసం పట్టించుకోకపోగా పైగా వాళ్ళ పైన దాడులు చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ రోజున గర్భిణీలు కానీ, బాలింతలు కానీ, అదేవిధంగా చిన్నపిల్లలు కానీ ఇటువంటి పేద వర్గాలకు చెందిన వాళ్ళందరినీ కూడా ఆహారానికి, ఆరోగ్యానికి దూరం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగి వచ్చి తక్షణమే అంగన్వాడీల న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లన్నిటినీ కూడా ఒప్పుకొని పరిష్కరించాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ దాదాపు 9 రోజులుగా తమ కోరికలు తీర్చమని ప్రభుత్వం ముందు అనేక సార్లు విన్నపాలు వినిపెట్టిన పట్టించుకునే పరిస్థితిలో సమ్మెకు దిగిన విషయం మనందరికీ తెలుసు. ఇవాళ మహిళా సంఘాల ఐక్యవేదిక మేము ప్రభుత్వాన్ని ఒకటే అక్కడ తెలుసుకున్నాం. ఇన్ని సంవత్సరాలుగా దాదాపు మీరు అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో మీరు చేసే ప్రతి ప్రభుత్వ పోరాటానికి సంబంధించిన ప్రభుత్వ పథకానికి సంబంధించిన అన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజల మద్దతు కూడగట్టి మీ ప్రభుత్వం అంచెలంచెలుగా ఎదగడానికి తోడ్పడింది ఎవరు? ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ కాదా? ఇవాళ ఏ పథకం వచ్చినా కూడా వాళ్ళని ఉపయోగించుకొని చివరికి వాళ్ళు అడిగిన కనీస వేతనాన్ని పెంచమని అడిగితే వాళ్ళని ఇవాళ సమ్మె వరకు వెళ్ళటానికి మీరు అంగన్వాడీ సెంటర్లో తాళాలు పగలగొడతా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పగలగొడుతుంది అంగన్వాడీ సెంటర్ల తాళాలు కాదు, అంగన్వాడీల గుండెల మీద కొడతా ఉన్నారు. అందుకనే మొన్న తిరుపతిలో ఒక హెల్పరు చివరికి గుండె నొప్పి వచ్చి హాస్పిటల్లో చేరిన పరిస్థితి. 9 రోజుల నుంచి చాలా శాంతియుతంగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు వీధుల్లోకి వచ్చి అన్నా నువ్వు ఇచ్చిన హామీ అమలు చేయండి, మేము అందరూ పౌష్టికాహారం గురించి చెప్తా ఉన్నాం, కానీ మాకు పౌష్టికాహారం అవసరం లేదా, కనీస వేతనాలు ఇవ్వండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయండి అని కోరుతున్నాం. మాది డిమాండ్ న్యాయమైంది కాబట్టి ఈరోజు మహిళా సంఘాలన్నీ మా ఏకమయ్యి మాకు మద్దతు తెలియజేస్తా ఉన్నాను. ఏపీ జెన్కో 10 గిగావాట్ ఉత్పత్తికి చేరువవుతుందని ఏపీ జెన్కో CMD చక్రధర్ బాబు అన్నారు. విజయవాడ NTPS 8వ యూనిట్లో ఇవాల్టి నుంచి విద్యుత్ ఉత్పత్తి మొదలైందని తెలిపారు. అయితే వినియోగదారులు విద్యుత్ ఆదా చేయడం తప్పనిసరిగా చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. బందర్ రోడ్లోని ఓ హోటల్లో విద్యుత్ పొదుపు వారోత్సవాల ముగింపు సందర్భంగా ఏపీ జెన్కో CMD చక్రధర్ బాబు మాట్లాడుతూ విద్యుత్ పొదుపు చేస్తే దాన్ని ఉత్పత్తి చేసినట్టే అని అన్నారు. ప్రస్తుతం ఒక్క విజయవాడ NTPS 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రోజుకు 900 టన్నుల పైగా బొగ్గు అవసరమవుతుందని తెలిపారు. ఈ ఏడాదిలో ఒక్క రోజులో 265 మిలియన్ల యూనిట్ల అత్యధిక వినియోగం అయిందని అన్నారు. ఇది అభివృద్ధిని సూచించినా ఎక్కడో పొదుపు బాధ్యతను కూడా గుర్తు చేస్తుందని తెలిపారు. ప్రతి యూనిట్ను పొదుపు చేసి కార్బన్ వాయు ఉద్గారాలను తగ్గించాలని కోరారు. భవిష్యత్ తరాలకు ఇది అత్యవసరం కూడా అని ఇప్పటితో ఏపీ జెన్కో 6,600 మెగావాట్లకు చేరుకుంది. మొత్తం సామర్థ్యం 8,800 మెగావాట్లను స్పష్టం చేశారు. 16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్స్టేషన్లు సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపామని అన్నారు. 9 గంటల విద్యుత్, ఆక్వాకు ఉచిత విద్యుత్ వంటివి మన రాష్ట్రంలోనే అధికమని అన్నారు. రెండోసారి జాతీయ స్థాయిలో SCCMకి అవార్డు వచ్చిందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ తరఫున SCCM నుండి 1 వీక్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ను నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను
డిస్కామ్స్ ద్వారా జిల్లా యంత్రాంగం ద్వారా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగింపు సమావేశం ఈరోజు ఇక్కడ నిర్వహించుకోగలిగాం. రాష్ట్ర స్థాయిలో వివిధ పోటీలు నిర్వహించి ఇండస్ట్రీస్కు, విద్యా సంస్థలకు, అలాగే కొంతమంది వ్యక్తులకు ఎనర్జీ కన్జర్వేషన్ పట్ల వారు చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన SCCM వారికి, ఎనర్జీ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు డాక్టర్ NTTPSలో ఒక నూతన 800 మెగావాట్ల థర్మల్ యూనిట్ను COD చేయడం, కమర్షియల్ ఆపరేషన్స్ ఈరోజు నుంచి కమెన్స్ అవ్వడం మా అందరికీ కూడా ఎంతో గర్వకారణం. దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేస్తూ ఎంతో సహకారాన్ని అందించారు. జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే గౌరవ ఇంధన శాఖ మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, గౌరవ ఎనర్జీ స్పెషల్ CS గారు విజయానంద్ గారికి ఏపీ జెన్కో తరపున, విద్యుత్ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సీఎంకు అధికారులు వివరాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ డిసెంబర్ 26న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దీనికోసం అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశమని, దీనికోసం CS జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో పాటు సంబంధిత విభాగాల అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు. క్రీడలను ప్రోత్సహిస్తూ ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం ఏపీ రాష్ట్రంలోనే జరగలేదన్న సీఎం జగన్ అలాంటి కార్యక్రమాన్ని మనం తలపెట్టామని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహించే ఏ కార్యక్రమానైనా ఒక బెంచ్ మార్క్ను ఏర్పాటు చేస్తూ చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎవరూ చేయని కార్యక్రమాలు మనం చేపట్టామన్నారు. The importance of exercise, the importance of sports, ఈ రెండిటిని గ్రామ స్థాయిలో, సచివాలయ స్థాయిలో ప్రమోట్ చేయడం అన్నది ఒక ప్రధానమైన కారణం ఒకటైతే, రెండవ కారణం ఏమిటి అని అంటే మన దగ్గర ఉన్న టాలెంట్, సచివాలయం అంటే గ్రామ స్థాయి నుంచి మన దగ్గర ఉన్న విలేజ్లో ఉన్న ఈ స్పోర్ట్స్ టాలెంట్ని మట్టిలో ఆణిముత్యాలు, మట్టిలో మాణిక్యాలు అన్నట్టుగా వాళ్ళను మనం ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళను, అటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఆ మాణిక్యాలు గ్రామ స్థాయిలో పుడతారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 69వ డివిజన్ 39.84 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన రోడ్లను నగర డిప్యూటీ మేయర్ అవతా శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎర్రగొల్ల తిరుపతితో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రజల కోసం ప్రభుత్వం ఏ విధంగా పనిచేయాలో ఆచరణలో చూపిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతానికి జగనన్న ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని పరిచయం చేసిందన్నారు. ఇప్పటి వరకు డివిజన్లో 8.41 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. కండ్రిక నుంచి పాతపాడు వరకు 3 కిలోమీటర్ల మేర 3.50 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన రహదారి పనులు 40% పూర్తయినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకువచ్చేలా పనులు వేగవంతం చేసినట్లు వివరించారు. 15.35 లక్షల వ్యయంతో నిర్మించిన శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఇటీవల ప్రారంభించుకున్నట్లు గుర్తు చేశారు. అలాగే డివిజన్లోని 5వ వార్డు సచివాలయ పరిధిలో మంజూరైన ₹1 కోటి నిధులతో అనేక రహదారులకు మోక్షం లభించిందన్నారు. మరోవైపు ఇటీవల అకాల వర్షాలతో కండ్రిక పరిసర ప్రాంతాలలో 70 ఎకరాలలో పంట దెబ్బతిన్నట్లు గుర్తించడం జరిగిందని మల్లాది విష్ణు తెలిపారు. త్వరలోనే రైతుల ఖాతాలలో నష్టపరిహారం జమ చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, డిఈ గురునాథం, నాయకులు ఎర్రగొర్ల శ్రీరాములు, ఎస్కే ఇస్మాయిల్, మేడా రమేష్, జిల్లెళ్ల శివ, రామకృష్ణ, రౌతు దుర్గారావు, వెంకటేశ్వరమ్మ, రావి చిన్నారి, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
రెండు ప్రధానమైనటువంటి రోడ్లు, ఒకటేమో ప్రజాశక్తి నగర్లోది, ఇంకొకటేమో మన ప్రెస్ పక్కన. ఈ రెండు రోడ్లు కూడా గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉండిపోతున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం, హై ఇంపాక్ట్ వర్క్స్, ఆ ప్రాంతంలో ఆ వీధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అడిగినటువంటి పరిస్థితిలో ఆ రోడ్డు శాంక్షన్ చేయాలని. అలాగే అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా ప్రజలందరూ అడిగారు కాబట్టి 40 లక్షల రూపాయలతో పూర్తి స్థాయిలో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఇంకా కొన్ని చోట పేవర్ బ్లాక్స్ వేయాలి, వాటిని కూడా కొద్ది రోజుల్లో పూర్తి చేస్తాం. దీంతోపాటు ఈ డివిజన్లో దాదాపుగా 13 కోట్ల రూపాయల పనులు అన్నీ కూడా జరిగినాయి. రోడ్లు కాకుండా, కమ్యూనిటీ హాల్సే కాకుండా పాతపాడు మన కండ్రికి సంబంధించినటువంటి 3,40,00,000 రూపాయలతో రోడ్డు పిలిచాము. 40% రోడ్డు అంతా అయిపోయింది, కొంచెం సెటిల్ అవ్వాలి. ఈ 10 రోజుల్లో కొత్త సంవత్సరం లోపు ఆ రోడ్డును కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే మొన్న వచ్చినటువంటి తుఫాను మూలంగా దాదాపుగా 30 మంది రైతులకి 70 ఎకరాలు వారు సంబంధించినటువంటి హెక్టార్కి 17,000 రూపాయలు చొప్పున 2.5 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 64వ డివిజన్లో సుమారుగా 40 లక్షల రూపాయల నిధులతో మరి బీటీ రోడ్ వేసుకోవటం, దాన్ని వాళ్ళ ఓపెన్ చేసుకోవడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే గుంటలు పడిపోయినటువంటి రోడ్డుని మన గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు, ప్రజల విజ్ఞప్తి మేరకు మరి ఎమ్మెల్యే గారు దీన్ని శాంక్షన్ చేయించడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే మా ప్రభుత్వం, మేము ఎవరైనా సరే ప్రజలకు ఏవైతే మౌలిక సదుపాయాలు కావాలో, ఇవాళ రోడ్డు చూసాం, చక్కగా ఫ్లేవర్ బ్యాగ్స్ కూడా వేసి ప్రజలకు, ఎందుకంటే విజయవాడ నగరంలోనే అతి చివరి వార్డు ఇది అయినా కూడా చక్కగా సుందరీకరణమైనటువంటి వాతావరణం కనపడాలి. ప్రజల యొక్క దీని మేరకు కమిషనర్ గారు చొరవతో నిజంగా కమిషనర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఏదైతే మెయిన్ రోడ్లు ఉన్నాయో, లేకపోతే ఏదైతే సెంటర్ అట్రాక్షన్గా ఉండేటువంటి రోడ్లనే వాళ్ళు పరిగణలో తీసుకునేవాళ్ళు. ఇవాళ కానీ మెయిన్ రోడ్డు కంట్రీలో ఉన్నటువంటి చివరి రోడ్లో కూడా, సందులో కూడా ఇవాళ ఫ్లేవర్ బ్యాగ్స్ వేసి మరి ప్రజలకు దీన్ని అందుబాటులో తీసినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తాను. ముఖ్యమైన రోడ్లు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అలాగే గడప గడపకి మన ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు మేము తిరిగినప్పుడు స్థానికులు కోరిక మేరకు అంతా చేయటం జరిగింది. రోజు ఏదో ఒక ఓపెనింగ్లు చేసుకోవటం డివిజన్లో. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఇది 64వ డివిజన్, లాస్ట్ డివిజన్, నగర శివారు ప్రాంతం అయినా సరే ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టడం, అలాగే మా సచివాలయం తరఫున కమిషనర్ కానీ, మా నగరపాలక సంస్థ తరఫున కానీ ఏ పనైనా సరే, పార్కులు చూడండి, రోడ్లు, డ్రైనేజీలు కానీ, బోర్లు కానివ్వండి, నిన్నగాక మొన్న మన శానిటేషన్ ఆఫీస్ కానివ్వండి, అసలు ఏ పనైనా సరే మన జగనన్న ప్రభుత్వంలో ఏది వెనకడుగు వేయటం అనేది లేదు. కానీ ఇలాంటి ఎమ్మెల్యే గారు మళ్ళీ మళ్ళీ ఉండాలని కోరుకుంటూ మా డివిజన్ తరఫున, మా స్థానికుల తరఫున మేము కోరుకుంటూ ఈ అభివృద్ధిలో మేము కూడా కార్పొరేటర్గా ఉండటం, ఈసారి చాలా పెద్ద ఎత్తున ఇలా డివిజన్లో వర్కులు జరగటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన 64వ డివిజన్ పరిధిలోని 284, 285 సచివాలయాల పరిధిలోని ఐకాన్ డిజిటల్ సెంటర్ దగ్గర 20 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు, అలాగే 284 సచివాలయ పరిధిలోని 20 లక్షల రూపాయలతోటి బీటీ రోడ్డుతో పాటు పేవర్ ఫ్లాగులు కూడా అమర్చడం జరిగింది. మన సిటీ పరిధిలోనే ఎక్కడ లేని విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు వేయడానికి సహకరించినందుకు మా డివిజన్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇంకా డివిజన్లో మిగిలి ఉన్న అరాకొర అభివృద్ధి పనుల గురించి కూడా ఎమ్మెల్యే గారు మొన్న ముఖ్య అధికారులతోటి సమావేశపరిచి దానికి కూడా 30 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే ఇంకా మౌలిక సదుపాయాల విషయంలో ఇంకేమన్నా సమస్యలు ఉంటే సచివాలయ వ్యవస్థ ద్వారాగానే తీరిన కొన్ని సచివాలయ నిధులతోటి పూర్తి చేయడం జరిగింది. అలాగే పార్కుల అభివృద్ధి, అలాగే ప్రజాశక్తి నగర్లో కమ్యూనిటీ హాలు 10 లక్షల రూపాయలతోటి మరమ్మతులు చేయటం, అలాగే 10 లక్షల రూపాయలతోటి మీ సేవా కేంద్రం
మరమ్మతులు, ఇంకా రాధానగర్ మసీదు కట్ట రోడ్డు ఒక 10 లక్షల రూపాయలతోటి, అలాగే 2 అపార్ట్మెంట్ల దగ్గర 2 ఐదులు 10 లక్షలతోటి సబ్మర్సిబుల్ మోటార్లు 2 ఏర్పాటు చేయడం జరిగింది. 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి ఆధ్వర్యంలో సింగనగర్ షాదీఖానా నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్వాన్స్ జన్మదిన వేడుకలు, సెమీ క్రిస్మస్ వేడుకలు కలిపి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును ఎమ్మెల్యే మల్లాది విష్ణు కట్ చేసి కార్యకర్తలకు, దైవజనులకు తినిపించారు. పేదలు, సామాన్యులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేసే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ఎమ్మెల్యే విష్ణు ఈ సందర్భంగా కొనియాడారు. 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి ఆధ్వర్యంలో సింగ్ నగర్ షాదీఖానా నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడ్వాన్స్ జన్మదిన వేడుకలు, సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా పాల్గొని బర్త్డే కేక్ కట్ చేసి కార్యకర్తలకు, దైవజనులకు కేక్ తినిపించారు. తొలుత దైవజనులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు మాట్లాడుతూ సీఎం జగన్ జన్మదిన వేడుకలు, సెమీ క్రిస్మస్ వేడుకలు ఒకే రోజు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పేదలు, సామాన్యులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు సంక్షేమం కోసం కృషి చేసే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో జగన్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు ప్రజల ఆశీస్సులతో పాటు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అనంతరం కార్పొరేటర్ జానారెడ్డి మాట్లాడుతూ తమ దైవం ముఖ్యమంత్రి జగన్ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థన చేసినట్లు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆకాంక్షించారు. మళ్లీ అభివృద్ధి, సంక్షేమం కావాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలని అన్నారు. అనంతరం దైవజనులకు బట్టలు పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున చేయడం జగన్ గారు, అలాగే ఈ సభకు ముఖ్య అతిథి చేసిన ఎమ్మెల్సీ గారు, ఇతర పెద్దలందరూ కూడా రాష్ట్రంలో కార్పొరేటర్లు, నాయకులు, అందరికీ కూడా వందనాలు. ఈరోజు క్రిస్మస్ పండుగని, క్రిస్మస్ పుట్టినరోజుని, ప్రభు యొక్క జన్మదినాన్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని ముందుగా మనం చేసుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఈ ప్రభుత్వ విధానాన్ని మన అందరికీ కూడా తెలిసినటువంటి సామాన్యుల కోసం, పేదల కోసం, బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తిరిగి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభు యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తున్నాము. మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు పుట్టినరోజు సందర్భంగా సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో 30వ డివిజన్ కార్పొరేటర్గా ఈ ప్రాంతంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవజనులందరినీ పిలిచి వారి సమక్షంలో సెమీ క్రిస్మస్, అలాగే మన ఆరాధ్య జయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను జరిపించాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, అలాగే ఎమ్మెల్సీ రుహుల్లా గారు, కార్పొరేటర్లు బాలగోవిందు, తిరుపతమ్మ గారు, ఇంకా మా 30వ డివిజన్ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు సుందరపాల్ గారు, ఇంకా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ, అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి ప్రభాకర్ గారు కానీ, రత్నబాబు గారు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పాస్టర్లందరికీ కూడా పేరు పేరున ముందుగా నేను వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని ఈ దైవజనుల మధ్యన జరుపుకోవాలనేది, ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉండిద్దని చెప్పేసి దేవుడు పెట్టైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పేసి వారందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాబోయేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే. మిగతా వాళ్ళు ఏది మాట్లాడినా కానీ ఇక్కడ ఇది బర్త్డే ఫంక్షన్ కాబట్టి రాజకీయాలు మాట్లాడేదానికన్నా కూడా మేము మా ప్రాంత ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ప్రతి ఒక్కళ్ళు పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను 30వ డివిజన్ కార్పొరేటర్గా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అలాగే ఈ ఆర్గనైజేషన్లో పాల్గొన్నటువంటి దైవజనులందరికీ కూడా మరొక్కసారి కార్పొరేటర్గా నేను అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. విదేశీ విద్యా దీవెన సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.59 కోట్లను సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. వీరిలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన 95 మందికి లబ్ధి చేకూరింది. అదేవిధంగా 95 మందిలో తిరిగి మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది లబ్ధి పొందనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చదువుకునేందుకు పేద విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని అన్నారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దని తెలిపారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని అన్నారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే పేద విద్యార్థుల కళ నెరవేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు. పేద మధ్యతరగతి వెనుకబడిన కుటుంబాల విద్యార్థులు తలరాత మార్చేందుకు విదేశీ విద్యా దీవెన పథకమని సీఎం జగన్ పేర్కొన్నారు. విదేశీ విద్యా దీవెన కింద రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్ యూనివర్సిటీలో చదువుతున్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అలాగే ప్రిలిమ్స్ పాస్ అయితే 1,00,000, మెయిన్స్ కు క్వాలిఫై అయితే 1,50,000 ఇస్తున్నామని తెలిపారు. 8 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందుతుందని చెప్పారు. అన్ని జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్న కలెక్టర్లు, పిల్లల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు విదేశీ దీవెన పొందుతూ అక్కడ చదువుతూ వీసీల్లో పాల్గొంటున్న వారందరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఎవరికైనా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీలో సీటు వస్తే ఫీజులు ఎంతైనా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మన తల్లిదండ్రులకు మనకు ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుందని చెప్పారు. జగనన్న తోడుగా ఉంటాడన్న భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నామన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మోడీ ప్రభుత్వం భారీగా కోతలు విధించేందుకు సిద్ధమైందని మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు ఉపాధి హామీ కూలీలకు గుదిబండలాగా తయారయ్యాయన్నారు. వలసలు, కరువు నివారణకై ఉపాధి హామీ పనులను తక్షణమే మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అరికట్టాలని, కరువు సహాయక చర్యలు చేపట్టి వ్యవసాయ కార్మికులను, పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు నష్టం జరుగుతున్న ఎన్ఐసి సాఫ్ట్వేర్ను తీసివేసి పాత సాఫ్ట్వేర్ కొనసాగించాలన్నారు. జాబ్ కార్డుతో నిమిత్తం లేకుండా 200 రోజులు పని దినాలు కల్పించాలన్నారు. కొలతలతో నిమిత్తం లేకుండా నిర్దిష్ట పని గంటలు కేటాయించి రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించే కరువు నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. నా పేరు ఆవుల శేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వలసలు, కరువు నివారణ చర్యల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు మొదలు పెట్టాలని చెప్పేసి, అదేవిధంగా జాబ్ కార్డుతో నిమిత్తం లేకుండా 200 రోజులు 10 నెలలు కల్పించి రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ముందు అనేక వాగ్దానాలు చేశాడు, పేదల సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పేసి. అయితే అధికారంలోకి వచ్చిన 2014 సంవత్సరం నుంచి ఈ చట్టం పైన పూర్తిగా ఒక కత్తి పెట్టి కుట్రలు చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే 2014 నుంచి ఇప్పటివరకు కూడా చట్టంలో పొందుపరిచినటువంటి వాటన్నిటిని మొత్తాన్ని కూడా ఈరోజు కోతకొస్తూ నిర్వీర్యం చేసే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా చట్టంలో పొందుపరిచినటువంటి ఏవి కూడా ఈరోజు ఉపాధి హామీ కూలీలకి ఇవ్వడం లేదు. సమ్మర్ అలవెన్స్ పూర్తిగా తీసేయడం జరిగింది. 2 పూట్ల పరిధానం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సినటువంటి దానికి పూర్తిగా ఎత్తేసిన పరిస్థితి కనపడతా ఉంది. అందుకే ఉపాధి హామీ పనులు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించినందువల్లనే వలసలు విపరీతంగా పెరిగిపోయాయి. అసలు రాయలసీమ ప్రాంతంలో గ్రామాలే ఈరోజు మొత్తం ఈరోజు బిగాలేసి వలసలు వెళ్ళడం జరిగింది. మరి ఈ పనులు ఎవరు పెడతా అడుగుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేదలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవితం అందించడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం ముందడుగు వేస్తుందని తెలిపిన రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కనీసం వేతనం 26 చెల్లించడంతో పాటు గ్రాట్యుటీని అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరావధిక సమ్మెకు వివిధ రాజకీయ పార్టీల మహిళా సంఘాల మద్దతు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళీ 3 ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.